ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. పోలీస్ డిపార్ట్మెంట్లకి బై ఛాన్స్ వచ్చారా, బై చాయిస్ వచ్చారా? ఒక రకంగా ఛాన్స్ అని చెప్పొచ్చు. ఆ కేసు ఏం జరిగింది? ఆ కేసులో మీరు పక్కా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయబట్టి కన్విక్షన్ వచ్చింది? ముద్దాయి షాహిద్ ఇతను ఏం చేస్తాడంటే డిసీజ్ ఎవరైతే ముద్రాలు ఉన్నారో రేప్ చేసి గొంతు కోసి అట్లా మెడ కోసి చంపడం. సార్, ఆ కేసులో మీకు సెంట్రల్ గవర్నమెంట్ పక్కా చేసినందుకు ఒక అవార్డు ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏ విధంగా చేస్తే వాళ్ళకు కూడా కన్విక్షన్ వస్తుంది? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మనము అల్టిమేట్ కన్విక్షన్ ఉంటేనే తగ్గుదలకు భయపడతాం. రైటర్ మీద డిపెండ్ అయ్యి చేయించమంటారా, లేదు ఫిజికల్గా మనమే ఉండి చూస్తే దాంట్లో బెనిఫిట్ వస్తుంది అంటారా? ఆ జనరల్గా ఇన్వెస్టిగేషన్లు ఏమవుతుందంటే సేమ్ ఒక్కొక్కసారి మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. రెండు ఎక్స్చేంజ్ చెప్పారు, ఒక డెత్ కూడా. సరే, మీరు ఎస్ఐగా పనిచేసిన 13 సంవత్సరాల్లో మీకు బాగా మెమరబుల్ కేసు చెప్పండి. ఖమ్మం 1 టౌన్ ఉన్నప్పుడు ఒక లేడీ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వస్తుంది. ఆపరేషన్ చేసి గర్భసంచి చేసినప్పుడు ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే చేసిన తర్వాత కొద్ది రోజు చనిపోతుంది. అయ్యో, బాడీ అంతా ఆర్గన్స్ దెబ్బతింది, చనిపోయినట్టుగా చెప్తున్నట్టు. కానీ ఖమ్మంలో రౌడీజం దాన్ని కంట్రోల్ చేశారు. మేము కొత్తగూడలో పనిచేసినప్పుడు కొంచెం ఆయన ఉన్న టైంలో ఒక దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది. కొత్త పోలీస్ స్టేషన్ అందరూ ముట్టడిస్తారు. అందులో మీ రోల్ ఏంటి? అలాంటివన్నీ చాలా చూసినప్పుడు. సార్, మీరు కాటారం, కోరుట్ల, అక్కడ మీకు బాగా మెమరబుల్ కేసు. గల్ఫ్ నుంచి వచ్చినటువంటి డబ్బంతా కూడా మర్డర్స్ కానీ, రేప్స్ కానీ, ఇతర రకరకాల కేసెస్ కానీ అంటే సెక్సువల్ జెల్సీ ఉంటుంది, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. కానీ ఆ ఫేక్ ఏజెంట్స్ ఎంతమంది పట్టుకున్నారండి? 2-3 కేసులు పెట్టేసినాం. యాదగిరిగుట్ట దగ్గర పర్టికులర్గా ఒక కమ్యూనిటీ వ్యభిచారం చేస్తుంది. మీరు సిపి గారు అప్పుడు ఏం చేస్తారు? అక్కడక్కడక్కడక్కడే ఉంటాయి. దాని నుంచి మాన్పించాలంటే కేసు ఒకటే పరిష్కారం కాదనుకుని చెప్పడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఒక విధి నిర్వహణగా అయితే ఆ మెంటల్ యాటిట్యూడ్ రావాలి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవార్డు అందుకున్న ఏసీపీ, పేరు డాక్టర్ ఎం జితేందర్ రెడ్డి గారు, ఏసీపీ టాస్క్ ఫోర్స్ వరంగల్. జితేందర్ రెడ్డి గారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవార్డు అందుకున్నారు. ఏ కేసులో ఆయనకు వచ్చిందనే విషయంతో పాటు ఒక ఆఫీసర్కి ఛార్జ్ షీట్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో ఆ కేసులో కన్విక్షన్ తీసుకురావడం కూడా అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చిన జనరేషన్ కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఉన్న లోటుపాటును ఎలా కవర్ చేసుకోవాలి, ఆ కేసులో నిందితుడికి శిక్ష పడేలా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఏం చేయాలి విషయాల్ని జితేందర్ రెడ్డి గారు అని తెలుసుకున్నాం. సార్, నమస్తే అండి. సార్, సాధారణంగా ఒక కేసు జరిగినప్పుడు చాలామంది ఆఫీసర్లు వెంటనే రష్ అవుతారు, వాళ్ళని అరెస్ట్ చేయడం ఇదంతా జరుగుతుంటాయి. కానీ మీరు ఇటీవల కాలం చేసిన దీంట్లో పక్కా ఇన్వెస్టిగేషన్ చేయడంతో దాంతో మీకు అవార్డు రావడం కూడా గొప్ప విషయం. అంటే తెలంగాణ నుంచి వచ్చిన కొంతమంది ఆఫీసర్లు మీరు ఒకరున్నారు. ఆ కేసు ఏం జరిగింది? ఆ కేసులో మీరు పక్కా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయబట్టి కన్విక్షన్ వచ్చింది? ఒకటి. నెక్స్ట్ జనరేషన్ సాధారణంగా వాళ్ళకున్న ఒత్తిడిలో ఏదో మేజర్ కేసు అయితేనే ప్రాపర్గా వెళ్తారు తప్ప మిగతా చిన్న చిన్న కేసుల్లో దాన్ని కొంచెం స్పీడప్ చేయడమో ఏదో జరుగుతుంటాయి. అలా జరగకుండా ఒక కన్విక్షన్ తీసుకురావాలంటే ఏ విధంగా వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అసలు ఆ కేసు ఏంటి, ఆ కేసును మీరు ఎలాగ రేప్ అండ్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేశారు, మీరు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి ఒకసారి చెప్పండి. ఇది మనకు పర్టికులర్గా మాకు ఈ నేర పరిశోధనలో వచ్చినటువంటి అవార్డుకి సంబంధించిన కేసులో అది హన్మకొండ డివిజన్ పోలీస్ డివిజన్లో సుబేదార్ పోలీస్ స్టేషన్లో అవుతుంది కేసు. ఇది దీంట్లో ముద్దాయి షాహిద్ ఇతను ఏం చేస్తాడంటే ఈ డిసీజ్ ఎవరైతే ముద్రాలు ఉన్నారో ఆమె రేప్ చేసి గొంతు కోసి చంపి ఇంటికి తాళం వేసేసి తను డైరెక్ట్గా మన వరంగల్ సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ లొంగిపోయే ప్రయత్నం చేస్తాడు. అతనికి నాలెడ్జ్ ఉండదు పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలన్న విషయం. అక్కడ వాళ్ళు అతన్ని డైరెక్ట్ చేస్తారు, ఇది ఇక్కడ కాదు, ఎక్కడ చంపినామంటే పలానా కాడంటే మీరు సుబేదార్కి వెళ్ళామంటే సుబేదార్కి వెళ్తాడు.
సుబేదార్ పోలీసునికి వెళ్ళి చెప్తే ఫస్ట్ నమ్మలా. ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ అంటారు, అతను చెప్తే అతను నాకు కాల్ చేసినాడు. సరే అది ఎంతవరకు కన్ఫామ్ డెడ్ బాడీ మనం చూడండి, మనం తొందరపడొద్దు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి ఇన్స్పెక్టర్ చూసి కన్ఫామ్ చేసుకునేసరికి అప్పటికే చాలా వరకు ఇక్కడ రామ్నగర్ ఏరియాలో ప్రముఖులు ఉండే కాలనీ అది, చాలామంది జనం కూర్చున్నారు. అతని నిందితుని మేము అదే టైంకు అతని లీడ్ మీదనే ఈ డెడ్ బాడీ రికవర్ చేసేసి దాని మీద పంచనామా కండక్ట్ చేసేసి ఎఫ్ఐఆర్ చేసుకొని కేసు నమోదు చేసి అతను అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే సహజంగా ఎఫ్ఐఆర్ అనేది ఏదైనా కేసులో ఒక ఫిర్యాదు అంటే వచ్చి ఇస్తుంటారు. అతని ఫిర్యాదు మేరకే మనం కేసు నమోదు చేస్తుంటాం. బట్ ఈ విషయంలో అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ లీడ్ మీద అతను కన్ఫెషన్ చేసుకునే మనం చేయడం జరిగింది. ఈ కేసులో ఇది డిఫరెంట్ అన్నట్టు. ఇది అంటే కంప్లైంట్ లేకపోయినా అక్యూజర్ చెప్పింది బ్రేక్ చేసుకుని అతను లీడ్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అన్నట్టు. యాక్టివ్ జరుగుతుంది రేర్గా అన్నట్టు. ఇన్వెస్టిగేషన్లో ఇది విభిన్న ఫోరం ఇది చేయొచ్చు. అది మీరు చేస్తున్నట్టు అంటే ఫ్యాక్ట్ని ఎక్కడ కూడా దాయలేదు, డిలే అనేది కూడా ఎక్కడ కూడా లేదు. వాట్ ఎవర్ ఈ సేస్ రికార్డెడ్ ఆన్ పేపర్. ఎట్లా అంటే అతను జైలుకి వెళ్ళింది, సీసీటీవీ ఫుటేజ్ జైల్లో మాట్లాడింది అక్కడ కానిస్టేబుల్తోని, రిటర్న్ కలెక్టర్ ఆఫీస్ కూడా దిగి పోలీస్ స్టేషన్కి రావడం, అన్ని సీసీ కెమెరాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ రావడం, సరెండర్ కావడం. ఇక్కడ నుంచి అతను ఆ అమ్మాయిని మోసం ఇన్ ద సెన్స్ ఒక అఫైర్ ఉంది అతనికి. ఇతను ముస్లిం, ఆమె హిందూ, అఫైర్ ఉంది. కానీ ఆమె ఒక బంధువులందరి ముందు కూడా తన చెల్లె లెక్కనే ఆమె అతని అన్న లెక్కనే భావిస్తున్నారు. బట్ ఈమె రీసెంట్ పాస్ట్ టైంలో ఆమె వేరేతో మాట్లాడుతున్న విషయం ఇతను గమనించి అది కన్ఫామ్ చేసుకొని ఈమెను ఏ విధంగా చంపాలనే ఉద్దేశంతో పగలు తను తీసుకున్న ఒక రూముకు ఈ అమ్మాయిని మోటార్ సైకిల్లో తీసుకొచ్చి చివరగా తను ఆమెను బలాత్కారం చేసి, అంటే తను బలాత్కారం ద సెన్స్ ఆమెను ఒప్పించే బలాత్కారం చేసిన తర్వాత ఆమె బాత్రూమ్ బయటకు వస్తుంటే ఇట్లా మెడకు వచ్చి చంపడం జరుగుతున్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అతను మార్నింగ్ అమ్మాయిని ఎక్కించుకున్న ప్లేస్ నుంచి కూడా రూట్ అంతా కూడా మేము సీసీ కెమెరాలన్నీ కూడా కలెక్ట్ చేయడం. అంటే ఎక్కడ లింక్ బ్రేక్ కావాలి. సో ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నది వీ హ్యావ్ ప్రూవ్డ్. బోత్ హ్యావ్ రిలేషన్ ఒకటి ఉంది, అది వాళ్ళిద్దరికి రిలేషన్ ఉన్న విషయము, అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా కలిసి ఉన్న విషయము, కలిసి ఆ రూమ్లో ఉన్న విషయము, తర్వాత తను చంపినానని చెప్పిన దాన్ని కన్ఫర్మ్ చేయడం కూడా జరిగిందన్నట్టు. దీనికి తోడు ఈ ఎవరైతే చనిపోయినటువంటి అమ్మాయి ఉందో ఆమెకు సంబంధించిన బిలాంగింగ్స్ అన్ని కూడా సీన్లో మనము సీజ్ చేయడం జరిగిందన్నట్టు. దాంట్లో అతని యొక్క డిఎన్ఏ ప్రొఫైల్ చేయించినాం, అతని వెంట్రుకలు అక్కడ పడిపోయినాయి, ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి, తర్వాత మనకి ఇప్పుడు సీసీ కెమెరాలు దొరికినాయి. తర్వాత ఈ విధంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి మేము వితిన్ 1.5 మంత్లో మేము షార్ట్ షీట్ వేయడం జరిగింది అన్నట్టు. సో కొంచెం కరోనా చేపట్టి ఒక 6-7 మంత్స్ లేట్ అయింది. బట్ అల్టిమేట్లీ వీ గాట్ ఇన్ షార్ట్ టైంలో మనకు సాక్ష్యాధారాలతో నిరూపించేసి పీపీ గారి సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో ఇది కాంటెస్ట్ మ్యాటరు బాగా చెప్పినారు అందరూ. నిందితుడికి లైఫ్ కన్విక్షన్ పడ్డారు. అచ్చా సార్, డిఫెన్స్ తీసుకున్న లైన్ ఏంటండి? డిఫెన్స్ అడ్వకేట్ అంటున్నారా? అంటే నిందితుడు ఎంతసేపటికి వాళ్ళు ఏమంటారు, ఈ ఫొటోస్ కెమెరాస్ అన్నీ కూడా టెక్నికల్ సరి చేయాలని చెప్పడం, తర్వాత ఆ రిలేషన్ కూడా మీరు లేదు అని చెప్పడం వాళ్ళు సహజంగా చేసే పని. తర్వాత మనమంతా కూడా ఎంటైర్ డాటా అంతా కూడా మనం సీడీ చేసేసి ల్యాప్టాప్లో పెట్టేసి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా వాళ్ళు కొంత మ్యాటర్ డిలీట్ అయిందని టెక్నికల్గా అడిగారు కానీ తప్ప, బట్ వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని ప్రూవ్ చేయలేకపోయినారు. టెక్నికల్ గ్రౌండ్స్లో వెళ్ళారు కానీ వర్కౌట్ లేదు. టెక్నికల్గా వీఆర్ సౌండ్ బికాస్ డిఎన్ఏ ఇట్ ఈస్ ప్రూవ్డ్. డిఎన్ఏలో వెరీ వాళ్ళకు ప్రూవ్డ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఫింగర్ ప్రింట్, థంబ్ ఇంప్రెషన్ అనేది అతను వాడిన బాటిల్ అక్కడ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా అక్కడ మనకు అక్కడ సీన్లో దొరకడం కూడా ఇట్ ఇస్ ప్రూవ్. సార్, ఆ కేసులో మీకు సెంట్రల్ గవర్నమెంట్ పక్కా చేసినందుకు ఒక అవార్డు ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ది మీరు ఏ విధంగా చెప్తారంటే, ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే హర్రీబురిగా కాకుండా, మీరు లింక్ ఎక్కడ బ్రేక్ కాకుండా మర్డర్ జరగడం, జైలుకి వెళ్ళడం, ఆ సీసీ కెమెరా ఎలాగే తీసుకొచ్చారో ఏ విధంగా చేస్తే వాళ్ళకు కూడా కన్విక్షన్ వస్తుంది? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మనము రొటీన్ పోలీస్ విధి నిర్వహణలో రకరకాల ఒత్తిడిలు కావచ్చు అనుకోండి, రకరకాల మనకు డ్యూటీస్ విధులు కూడా ఉంటాయి. న్యాచురల్ డ్యూటీస్ డిఫరెంట్గా ఉంటాయి.
అవి బందోబస్తులు కావచ్చు, లేకుంటే కేసుల పరిశోధన కావచ్చు, లేకుంటే ప్రోటోకాల్ డ్యూటీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేచర్ ఆఫ్ డ్యూటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఉన్నా కానీ మనము అన్ని కేసులు అన్నిట్లో కూడా ఇన్ టైంలో షార్ట్ షూట్ వేయలేకపోయినా, పర్ఫెక్ట్ సాక్ష్యాలు సేకరించలేకపోయినా కొన్ని సెన్సేషనల్ కేసెస్ ఉంటాయి, తర్వాత మనము ఆధారాలు ఉన్న వాటిని కూడా మనం అశ్రద్ధ చేసి పోగొట్టుకోకూడదు. నేరస్థలానికి టైంకి వెళ్ళి ప్రాంప్ట్గా కలెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ టాస్క్గా తీసుకొని మనం చేస్తే డెఫినెట్గా కొంతమంది ఏంటంటే మనకు అక్కడ ఆధారాలు ఉంటాయి, మనము టైంకి పోకపోవడం కానీ, లేకుంటే పోయినటువంటి వ్యక్తికి దాని మీద అవగాహన లేకపోవడం కానీ, పోలీసు అధికారికి అది ఏది కలెక్ట్ చేయాలని అధికారులు ఓసారి కొంచెం ఇబ్బంది జరుగుతుంటుంది. సో అక్కడ అలసత్వం అనేది ఉండకుండా కొంచెం ఓపికతోటి మన నేరస్థలం మీద మన క్రైటీరియా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు. తర్వాత ద ఫస్ట్ 1-2 days అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కేసు టు డిటెక్ట్, పర్టికులర్గా అన్లోకేటెడ్ కేసెస్లో డిటెక్ట్ కావాలంటే మనకు 1-2 days క్రూషియల్ టైం అన్నట్టు. ఆ తర్వాత మన ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, బట్ ఛాన్సెస్ ఆర్ బ్లింక్ అన్నట్టు అది. సో నేను అందరికీ వీళ్ళకి చెప్పేది ఏంటంటే కొత్త ఆఫీసర్స్ కూడా వాళ్ళు దయచేసి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్న కేసా పెద్ద కేసు అని కాదు, మనకు సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికినటువంటి ఆధారాలు సాక్ష్యాలు ఎప్పుడు కూడా మనం వదులుకోకూడదు. అది సైంటిఫిక్గా కానీ అన్సైంటిఫిక్ కానీ వాటి యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మనం వాటిని యూజ్ చేసుకొని మన కన్విక్షన్ తీసుకుంటే బెస్ట్ అన్నట్టు. అల్టిమేట్ కన్విక్షన్ ఉంటేనే మనకు నేరానికి తగ్గుదలకు భయపడతారు. సార్ సాధారణంగా ఒక కేసు జరిగింది అనుకోండి, జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం దగ్గర నుంచి కూడా కొంచెం డిలే అయితే అది లాస్ట్లో దాని ఇంపాక్ట్ కనిపిస్తుంటుంది కదా. డెఫినెట్. యాక్చువల్గా మనం సాధారణంగా జరిగే మిస్టేక్ ఏంటంటే మీరు అన్నట్టు ఫిర్యాదు మనకు అందుబాటు లేకపోవచ్చు, ఫిర్యాదు వచ్చిన అధికారులు అందుబాటు పోలీస్ స్టేషన్ లేకపోయినా, లేకుంటే ఫిర్యాది రైటింగ్లో కొంచెం తప్పులు ఇచ్చినప్పుడు కానీ అక్కడే ఆలస్యత్వం అవుతుంటుంది, లేట్ అవుతూ ఉంటుంది. ఆ లేట్ చేసిన ఎఫ్ఐఆర్ కోర్టుకు ఇమ్మీడియట్గా మనకు సాధారణంగా అంటే ఇమ్మీడియట్గా నియరెస్ట్ మేజిస్ట్రేట్గా కన్సర్న్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కు మనం ఇమ్మీడియట్గా ఏ నేరం నమోదు చేసినా కానీ ఇమ్మీడియట్ ఇవ్వాలి. మనకు జనరల్గా డిఫెన్స్ అడ్వకేట్ పట్టుకునేది అదే. ఎందుకంటే సార్ 1 day 2 days లేట్గా డిలే రిసీవ్డ్ అవుతుంది ఎఫ్ఐఆర్. అక్కడే వాళ్ళు ఏంటంటే డౌట్ వ్యక్తం చేస్తూ ఉంటారు, ఇది ఎఫ్ఐఆర్ ఎప్పుడు నిన్నైతే ఇవ్వాలి వచ్చింది కోర్టుకు, ఏదో సంథింగ్ అన్నట్టు చెప్తుంటారు అన్నట్టు. సో అలాంటి తప్పు రానియకుండా మనం ప్రాంప్ట్గా ఎఫ్ఐఆర్ చేసుకోవడం జరగాలన్నట్టు సార్. ఓకే. సాధారణంగా ఇప్పుడు మీ కేసులో తీసుకుంటే, మీరు జరిగిన కేసులో సీన్ ఆఫ్ ఎఫెన్స్ల దగ్గర నుండి ఛార్జ్ షీట్ వేసే వరకు మీరు పక్కాగా చూడబట్టి ఆ కేసుకు కొలిక్కి వచ్చింది. కొంతమంది ఆఫీసర్లు కాపీ పేస్ట్ చేస్తుంటారు రైటర్లకి ఇచ్చి, అంటే రైటర్లు అందరూ మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళకున్న వర్క్ లోడ్ బట్టి కాపీ పేస్ట్ అవుతుంటాయి. రైటర్ మీద డిపెండ్ అయ్యి చేయించమంటారా, లేదు ఫిజికల్గా మనమే ఉండి చూస్తే దాంట్లో బెనిఫిట్ వస్తుంది అంటారా? తప్పకుండా ఐఓ ఎవరైతే అల్టిమేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆన్సర్ టు ఆల్ ది కోర్టు అనుకోవచ్చు, ఆఫీసర్స్ అనుకోండి, పబ్లిక్ అనేది ఐఓ తన బాధ్యత తీసుకుంటే తప్పకుండా తనే చూసుకోవాలి. ఎందుకంటే రైటర్ సపోర్ట్ తీసుకోవాలి డెఫినెట్. మనం ప్రతి దాంట్లో కూడా మనకు వర్టికల్ అని ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ వర్టికల్ ఉంటుంది, తర్వాత మన ఇన్వెస్టిగేషన్ సపోర్టింగ్ టీం ఉంటుంది. ఒకళ్ళే అలోన్ ఒకరు చేసేది కాదు, టీం వర్క్ అది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ముద్దాయి పట్టుకోవడానికి ఒకరు వెళ్తారు, ఎఫ్ఎస్ఎల్ తీసుకోవడానికి ఒకరు వెళ్తారు, సీన్లు కలెక్ట్ చేసి ఒకరు చేస్తారు, సాక్షిని వెళ్తానికి ఒకరు పోతారు. ఈ విధంగా ఒక సపోర్టింగ్ టీం ఉంటుంది. అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఐఓ ఎక్కడ తప్పు చేయకుండా చూసుకోవాలి. అంటే కొంతమంది కాపీ పేస్ట్ చేస్తుంటారు కదా. ఆ జనరల్గా ఇన్వెస్టిగేషన్లు ఏమవుతుందంటే మనకు ఇంతకుముందు టైప్స్ కానీ హ్యాండ్ రైటింగ్ ఉన్నప్పుడు అది మిస్టేక్స్ తక్కువ జరిగేది. ఇప్పుడు మనకు ఈ కంప్యూటర్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత సేమ్ ఒక్కొక్కసారి మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది జనరల్గా. ఓకే సార్, ఇంకా మీరు ఇన్వెస్టిగేషన్ తీసుకుంటే మీ సర్వీస్లో 91లో వచ్చిన తర్వాత 2023లో ఒక అవార్డు వచ్చింది, మీకు ఒక అచీవ్మెంట్ అది. అసలు 91కి మీరు వచ్చే ముందు పోలీస్ డిపార్ట్మెంట్లకి బై ఛాన్స్ వచ్చారా, బై చాయిస్ వచ్చారా? ఒక రకంగా ఛాన్స్ అని చెప్పొచ్చు. ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్నారు? నాది ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో పీజీ అయిపోయింది. లోకల్ మీరు కూడా పీజీ పొలిటికల్ సైన్స్లో చేసినాను. చేసిన తర్వాత బీఎడ్ చేస్తున్నాను నవహెచ్ఎస్ఆర్లో గవర్నమెంట్ కాలేజీలో. బీఎడ్ చేస్తున్న నోటిఫికేషన్ వచ్చినది. అయితే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, బట్ మా బ్రదర్ ఆల్రెడీ యూనివర్సిటీ లెక్చరర్. అతను తర్వాత మా బాల్యమిత్రుడు వెంకన్న అని ఉంటాడు, ఈజ్ ఆల్సో నా డిఎస్పీ పాల్వంచ. అప్పటికి ఆయన ఆర్ఎస్ఐగా జాయిన్ అయినాడు, 6-7 months అవుతుంది అతను జాయిన్ అయినాడు ఆర్ఎస్ఐగా. సో తను కూడా మోటివేట్ చేసినాడు, చేసి రాసినాను, వచ్చేసింది అది. అందుకే నేను ఛాన్స్ అన్నా నేను. బట్ ఆ తర్వాత నేను లవ్ చేసినాను ఈ జాబ్ను. కంటిన్యూగా 32 yearsలో
ఆ, ఎక్కడ ఇబ్బంది లేకుండా అండ్ ఇష్టపడే పని చేస్తున్నారు. ఇష్టపడి పక్క. ఓకే సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? అది ఖమ్మం జిల్లాలో ఎస్ఐగా చంద్రగొండ పోలీస్ స్టేషన్. చంద్రగొండ అంటే ఇది కొత్తగూడెం డివిజన్ చంద్రగొండ. అక్కడే దాదాపు సుమారుగా 13 years ఎస్ఐగానే అన్ని పోలీసు ఖమ్మం, తర్వాత భద్రాచలం, కొత్తగూడెం, ముదిగొండ అక్కడ పరిసర అన్ని ఎస్ఐగా పనిచేస్తుంది. సార్ మీరు బై ఛాన్స్ వచ్చారని చెప్తున్నారు డిపార్ట్మెంట్లోకి. మీరు డాక్టర్ పిహెచ్డి డాక్టర్ అయినందుకు మీరు చేస్తున్న చదువు అంటే డిపార్ట్మెంట్కి వచ్చాక కంప్లీట్ చేశారా లేదా ముందే మీరు చేశారా? అంటే నేను డిపార్ట్మెంట్ వచ్చినాక చేశాను. నేను తర్వాత బీఎడ్ అయిపోయిన తర్వాత లా కూడా చేశాను. తర్వాత సైకాలజీలో సెకండ్ పీజీ చేసి ఎస్వి యూనివర్సిటీలో పిహెచ్ చేశాను. అది పర్టికులర్ స్ట్రెస్ మీద చేసినాం. స్ట్రెస్ రిలేటెడ్ దట్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్లో స్ట్రెస్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు పొలిటికల్ మన ఫోకల్గా ఉన్న పోస్టింగ్లు చేసినప్పుడు ఎలా ఉంటుంది, నాన్ ఫోకల్ పోస్టింగ్ చేసినప్పుడు సిబ్బంది ఏ విధంగా ఉంటుంది, ఎంత వేరియేషన్ ఉంటుంది. సో స్ట్రెస్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ స్ట్రెస్ బస్ట్ కోసం మనం ఎలాంటి మనం నివారణ తీసుకుంటే స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి దాని మీద చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ చాలామందికి ఉపయోగపడేటటువంటి, మా డిపార్ట్మెంట్ కూడా ఉపయోగపడేటటువంటి మన థీసిస్ అది కంప్లీట్ చేసి అదొక తృప్తికరమైనది నాకు కూడా. నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మనం చదువుకోనికి చెప్పుకోవడానికి కూడా ఇదిగా ఉంది. ఓకే, మీ టోటల్ సర్వీస్లో మీకున్న మెడల్స్ ఏమి వచ్చాయి? మెడల్స్ మనకు మన స్టేట్ మెడల్స్ ఉత్తమ సేవా పథకము, సేవా పథకము, మహోన్నత సేవా పథకము, తర్వాత ఇండియన్ పోలీస్ మెడలు, తర్వాత ఇప్పుడు మనకు బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డు, దాదాపు అవార్డ్స్ అన్నీ మనం చాలా తీసుకున్నాం. ఇది కాకుండా రొటీన్ రెగ్యులర్ సర్వీస్లో క్యాష్ రివార్డ్స్, గుడ్ సర్వీస్ ఎంట్రీ, కమెండేషన్స్ అవి రెగ్యులర్గా దాదాపు ఒక 300 దాకా ఎక్కువనే ఉంటాయి అవి రివార్డ్స్, జనరల్ రివార్డ్స్ అన్నీ కూడా. ఓకే, మీరు 2 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ కనిపిస్తున్నారు, 2 ఒకసారి చెప్పగలరా? ఒకటి మన కొత్తగూడెం దగ్గర జరిగింది, బంగారు చిలక దగ్గర ఒకటి అయింది, అది ఎక్స్చేంజ్ అయిపోయారు. అది దాంట్లో ఇంజురీస్ అనేది వాళ్ళు ఇక్కడ మనం అప్పుడు మావోయిస్ట్ పార్టీతో ఒకటి, ప్రజాపతి ఘటనతో ఒకటి అయింది మనకు. అశ్వరావుపేటలో ఒకటి ఎన్కౌంటర్ అయింది, దాంట్లో ఒక వ్యక్తి చనిపోయినాడు, అది కూడా ప్రజాపతి ఘటన వాళ్ళది. అతను రాజమండ్రికి వెళ్తూ ఉంటే వెహికల్ చెక్ చేస్తాను జరిగింది, స్పాట్ డేట్ అతను ఇక్కడ. సార్ మీరు చేసే టైంకి ఎస్టిబిజం ఇంకా పూర్తిగా రూపు మాపలేదు, ఇంకా నడుస్తూనే ఉంది. మీరు అప్పుడు వెళ్తున్నారు కానీ ఫస్ట్ పోస్టింగ్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏకొచ్చింది అంటే ఎక్స్ట్రీమిజ్ అంటే మేము భద్రాచలం చేసేటప్పుడు కొంచెం చూసినాం. అప్పుడు బార్డర్లో ఇప్పుడు మనకు ఏఓపి బార్డర్ అంటారు, చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు ఈ ప్రాంతాల నుంచి ముగూడెం, ఇటు చింతూరు, మోతుగూడెం, విఆర్పురం ఈ రూట్లో అప్పుడు యాక్చువల్లీ మూమెంట్ తక్కువ ఉంది. కొద్ది రోజుల తర్వాత 96, 98 తర్వాత కొంచెం మళ్ళీ మూమెంట్ బాగా పెరిగింది అక్కడ. ఆ టైంలో మేము కోమింగ్ ఆపరేషన్ పోవడం, తర్వాత కిన్నెర దళం అని చెప్పేసి కొత్తగూడెం పాల్వంచ, ఇటు మనుగూరు దళం అని చెప్పేసి ఏడురాళ్ళపల్లి ఇటు సైడ్ కూడా దళాలు ఉండేది, ఇటు శబరి దళం కూడా ఉండేది. సో ఆ ప్రాంతాల్లో మీకు కోమింగ్ ఆపరేషన్లు ఉండడం, 2-3 ఎక్స్చేంజ్ ఎన్కౌంటర్లు కూడా అయినాయి. అంటే మీకు మీరు స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఫారెస్ట్లో తిరగడం పెద్దగా కష్టం అనిపించలేదు? అంతే కదా, మనం ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నప్పుడు అంత ఇబ్బందిగా ఫీల్ కావు, న్యాచురల్గా ఆరోగ్యంగా ఉండటం కూడా. సరే, మీరు ఎస్ఐగా పనిచేసిన 13 సంవత్సరాల్లో మీకు బాగా మెమరబుల్ కేసు ఒకటి చెప్పండి. ఖమ్మంలో చాలా కేసులు ఉంటాయి. పర్టికులర్గా ఒక కేసు ఒకటి, నేను ఖమ్మం 1 టౌన్ ఉన్నప్పుడు ఒక మెడికల్ లీగల్ కేసు, ఒక లేడీ గిరిజన మహిళ ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వస్తుంది. ఆపరేషన్ చేస్తారు వాళ్ళు. ఆపరేషన్ చేసి గర్భసంచి తీసినప్పుడు అక్కడ ప్రాబ్లం వస్తుందంటే కుట్లు సరి అయ్యాక అది సెప్టిక్ అవుతుంది. అమ్మను ఇంటికి వెళ్ళాక ఇబ్బంది అవుతుంది. తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రీఆపరేషన్ మళ్ళీ చేస్తారు, సర్జరీ చేసిన తర్వాత కొద్ది రోజులు చనిపోతుంది. అయ్యో, చనిపోయిన తర్వాత వాళ్ళంతా కూడా చాలామంది అనేక వామపక్ష పార్టీల ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది అక్కడ. వాళ్ళు ఇటు గిరిజన వాళ్ళంతా కూడా వచ్చేసి హాస్పిటల్ ముందు ధర్నా చేయడం, గొడవపడడం అది చేస్తుంటారు.
దీంట్లో మనం అది ఎఫ్ఐఆర్ చేసినాం అది. ఎఫ్ఐఆర్ చేస్తే దాంట్లో మేము ఈ మెడికల్ క్వశ్చన్ అడిగి ఆ కేసు అంతా కూడా డీటెయిల్స్ అన్ని తీసి ఆ డాక్టర్ మేము 304A కేసు పెట్టాం. 304A కేసు పెట్టిన తర్వాత ఆ కేసు కన్విక్షన్ తీసుకున్నాం మేము. జనరల్గా వీళ్ళు కాంప్రమైజ్ కావడం కానీ దాంట్లో ఈ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగ్లిజెన్స్ అనేది ప్రూవ్ చేయడం చాలా కష్టం. నెగ్లిజెన్స్ ప్రూవ్ చేయడం కష్టం. ఈ నెగ్లిజెన్స్ అనేది ఈ వాళ్ళు ఎక్కడైతే సెప్టిమేసియా అని ఉంటుంది అన్నమాట. అది నీకు వాళ్ళు లీగల్ టర్మాలజీ మెడికల్ ఒకటి వాడినారు వాళ్ళు. అది చీము బాగా పట్టేసి మొత్తం దాన్ని సెప్టీ చేసి బాడీ అంతా ఆర్గన్స్ దెబ్బతింది చనిపోయినట్టుగా చెప్తున్నట్టు. అది మేము ప్రూవ్ చేసినాం. అది కోర్టులో ఒక మెడికల్ ఒక ప్రాబల్యం కలిగిన ఒక వైద్యునికి శిక్ష పడడం జరిగినట్టు. అది కొంచెం నాకు సెన్సేషన్గా గుర్తుంది. ఇప్పుడు అది లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి కంప్లైంట్ కాంప్రమైజ్ అయిపోతుంటారు కదండి. జనరల్ కదండి. ఆ కేసులో కాలే వాళ్ళు, ఆ కేసులో వాళ్ళు కాలేదు. ఛాలెంజ్ తీసుకుని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అట్లా మనము థెఫ్ట్ కేసులు కానీ లేకుంటే కుటుంబ సంబంధించిన ఇష్యూస్ కానీ ఫైనాన్స్ ఫ్రాడ్స్ కానీ చాలా రకరకాల. ఖమ్మంలో రౌడీజం దాన్ని కంట్రోల్ చేశారు. మేము కొత్తగూడలో పనిచేసినప్పుడు కొంచెం రౌడీ యాక్టివిటీస్ ఉంటుంది. సింగర్ అండ్ బెల్ట్లో కొంచెం అక్కడ మేము 1 టౌన్ 3 టౌన్ 2 పోలీస్ స్టేషన్ చేసిన ఉన్నాం. కొన్ని చిన్న చిన్న స్వల్ప ఘర్షణలు అట్లా ఉండేది. దాంట్లో కూడా మనం అప్పుడు సీతారామంజన్ ఎస్పీ గారు ఉండేవారు. ఇప్పుడు అడిషనల్ డీజీ చేశారు. ఫాలో చేసినాం. ఆయన ఉన్న టైంలో ఒక దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది. మొత్తం పోలీస్ స్టేషన్ అందరూ ముట్టడిస్తారు. దాని ఎలా మీరు అందులో మీ రోల్ ఏంటండి? అది అక్కడ మన గిరిజన ప్రాంతాల్లో పర్టికులర్ దమ్మపేట అశ్వరాపేట ఏరియా ప్రాంతంలో గిరిజనులకు గిరిజనేతరులకు ఈ భూమి సమస్య ఉంటుంది. 170 దానికి సంబంధించిన ఇష్యూలో ఒకసారి పోలీసులు అప్పుడప్పుడు మేము కూడా అక్కడ బందోబస్తు చేయడం జరిగింది. ఆ సమస్యలు మేము కూడా పోవడం జరిగింది. పార్ట్ ఆఫ్ డిస్టిక్ పోలీస్గా అక్కడ పోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ ముట్టడిస్తారు కదా ఒక దగ్గర. ఒక ఇన్సిడెంట్లో జరిగింది ఖమ్మం టౌన్లో అనుకుంటా. ఒక 9 ఎందుకంటే దానికి మనం పర్టికులర్ మనం ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారండి? హార్డ్ వర్కింగ్, డౌట్ లేదల్లా. హార్డ్ వర్కింగ్ ఈ సపోర్ట్ లైక్ ఎనీథింగ్. ఆఫీసర్ కనుక బాగా పనిచేస్తే నమ్మకం ఉంటే తప్పకపోయినా కూడా మనకు. కానీ ఎక్కువ ఆయన కౌన్సిలింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. కౌన్సిలింగ్కి ఓకే. ఖమ్మంలో ఇంకా మీకు బాగా గుర్తుండిపోయినవి అంతే ఉన్నాయంటారా? అంటే చాలా అంటే మాకు ఎక్కువ ఇంకా వినోద సంబంధం అంటే భద్రాచలం కూడా చేశాను నేను. అక్కడ దాదాపు 3.5 years చేసినాము. ఈ ముక్కోటి, శ్రీరామనవమి రెగ్యులర్ ట్రెడిషనల్ ఫంక్షన్స్. అక్కడ గిరిజనులతో ఉన్నటువంటి అనుబంధం కూడా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఓసారి ఒక సందర్భంలో అయితే చంపి యారుతో పోలీస్ సరెండర్ కావడం అలాంటివన్నీ చాలా చూసినాం. డిఫరెంట్గా ఉంటుంది కల్చర్. ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చాకండి. ఇన్స్పెక్టర్ ప్రమోషన్గా నేను కరీంనగర్ జిల్లా చేయడం జరిగింది. కరీంనగర్లో కోరుట్ల, ఇటు ఎక్స్మిస్ట్ ఏరియా కాటారం, 2007లో కాటారం, తర్వాత వేములవాడ. అక్కడ బాగా గుర్తుండిపోయి ఉన్నాయండి. ఛాలెంజెస్ ఏమి కనిపించాయి? ఎందుకంటే అప్పటికి మూమెంట్ తగ్గుతుంది కదా. కాటారంలో అది ఇప్పుడు డివిజన్, అది సబ్ డివిజన్. అప్పుడు సర్కిల్ అది. ఆ బార్డర్ అంతా కూడా రెగ్యులర్ కుమ్మింగ్. ఒక 1.5 years మేము బాగానే కష్టపడ్డాం. ఒక మేజర్ ఎలక్షన్స్ కూడా చేసినాం. 2008 ఎలక్షన్స్ కూడా చేసినాం. పర్టికులర్గా అప్పటికి ఇంకా ఫైరింగ్ ఇన్సిడెంట్స్ పెద్ద తక్కువ ఉన్నాయి యాక్చువల్గా. బట్ మూమెంట్ ఉండేది, క్రాస్ అయ్యేది, పోయేది, చేసేది, ప్రివెంట్ చేయడం ఆ విధంగా ఉండేది అన్నట్టు. ఆ విధంగా ఉండేవారు. ఎక్కువ సరెండర్స్ ఎక్కువ ఆ టైంలో చేయించినాం మనం. బాగా సరెండర్స్ బాగా చేయించినాం. సార్, నక్సల్స్ మూవ్మెంట్ని మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూసారా లేదా సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా చూసారా? ఇనిషియల్గా ఇట్ ఈస్ సోషల్ ఎకనామిక్ ప్రాబ్లం అనిపించింది. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం దాన్ని అట్లేం లేదు. వాళ్ళు కొంచెం కూడా సంఘ విద్రోహం లెక్కనే మనం చూడడం జరిగింది. ఇనిషియల్ టైంలో మనకు అట్లా అనిపించింది. బట్ మారుతున్న క్రమంలో వ్యక్తుల స్వార్థం కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క వ్యవస్థలో ఉన్న తీర్తెన్నులు కావచ్చు, వాళ్ళ అప్రోచ్ చేంజ్ కావడం వలన సొసైటీలో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మీరు 91లో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి పబ్లిక్కి పోలీస్కి మధ్యన ఒక ర్యాపో ఉండేదండి. మంచి అభిప్రాయం ఉండేది. పోలీస్ అంటే గౌరవం ఉండేది, భయం ఉండేది. క్రమేపీ తగ్గడానికి కారణం అనుకోవచ్చు. నేను తగ్గింది అనుకోవట్లేదు, మీరు అంటున్నారు. బట్ ఇనిషియల్ స్టేజ్లో ఉంది మీరు అన్నట్టు. అని ఇప్పుడు తగ్గలేదంటారా?
నేను అనుకుంటున్నాను అట్లా తగ్గేం లేదు. ఎందుకంటే ఇప్పటికీ రిపోర్టింగ్ క్రైమ్ కానీ ఇప్పటికీ అంటే స్వల్ప సంఘటనలు తీసుకొని మనం పోలీస్ పట్ల కొంచెం అక్కడక్కడ అంటే వాడిని రేషియో ప్రకారం చూస్తే మాత్రం మనం ఒక వ్యవస్థను అంత తక్కువ చూపినంత అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. అంటే జనాభా పెరుగుతుంది కాబట్టి క్రైమ్ రేట్ పెరగచ్చు, దానికి కాదు. కానీ పోలీస్ అనే ఒక వ్యవస్థ పిలిస్తే రెస్పెక్ట్ ఇచ్చే రోజుల్లో ఇప్పుడు పోలీసులు వెళ్ళి పిలిచినా రాని పరిస్థితి వస్తుంది కదా, దానికి ఏమని అనుకోవచ్చు? అది కొంచెం అవేర్నెస్ వచ్చిందండి, చట్టం పట్ల అవేర్నెస్. 41 నోటీస్ ఇస్తున్నాం మేము. నీకు 7 years లోపు నీకు ఆటోమేటిక్గా కన్విక్షన్ ఉన్నది. ఎనీ ఐపీసీ కేసులో మీకు కంపల్సరీ స్టేషన్కి వెళ్ళేమంటున్నారు, నోటీస్ సర్వ్ చేయమంటున్నారు. అవేర్నెస్ వచ్చిన తర్వాత పిలిస్తే ఎందుకు రావాలి మీ కోర్టు కోసం అంటే అట్లా ఉంది అవేర్నెస్. లీగల్ నాలెడ్జ్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా విన్నాను. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ బాగుందంటారా? బాగుంది, అవసరం కదా. ఇక చట్టం మారుతున్న మట్టు పబ్లిక్ మారుతున్న వాళ్ళు అప్రోచ్ మనం కూడా మారాల్సి వస్తుంది కదా. అది ఎక్కడైతే అవసరమో అంటే ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఫిర్యాదులకు, ఫ్రెండ్లీ పోలీస్ అనేది జనరల్గా పొల్యూషన్కి వచ్చే వాళ్ళకి ఉంటుంది. అదర్ దెన్ దట్ నీకు ముద్దాయిలతో ఫ్రెండ్లీ పోలీస్ ఏముంటుంది. అట్లా ముద్దాయిలతోనే కానీ నేరస్తులకు, సంఘ విద్రోహులకు వాళ్ళతో మనం ఫ్రెండ్లీ పోలీస్ ఉండకూడదని నేను అంటున్నాను. ఓకే సార్, మీరు కాటారం, కోరుట్ల అక్కడ మీకు బాగా మెమరబుల్ కేసు వచ్చింది. కాటారం వేములవాడ కూడా చేసినాను, కానీ మాకు మనం కోరుట్లో చెప్పొచ్చు. నేను అప్పుడు శివశంకర్ రెడ్డి ఎస్పీ, రవీందర్ ఎస్పీ ఉన్నారని ఆ టైంలో అక్కడ మేము అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ చేసినాం. చాలా అంటే అక్కడంతా గల్ఫ్ బాధితులు బాగున్నారు. అక్కడ గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువ పోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆడ మెయిన్గా మీ అబ్జర్వేషన్ ఏంటంటే గల్ఫ్ నుంచి వచ్చినటువంటి డబ్బంతా కూడా ఇక్కడికి ప్రాపర్ లోకల్ ఇన్వెస్ట్ పెట్టుకోవడం కానీ, లేకుంటే దానికి సంబంధించిన క్రైమే అయితే అంటున్నాడు, రకరకాల క్రైమ్స్ అయితే అంటున్నాడు. అంటే తను గల్ఫ్కి వెళ్తాడు, భార్య ఒంటరిగా ఉంటుంది, ఈమె ఇతరుల పట్టి ఆకర్షణ కావచ్చు, వేరే వాళ్ళు ఈమె పట్ల లోపరుచుకోవడం కానీ అట్లా క్రైమ్ అయ్యేది. ఈమె దగ్గర డబ్బులు ఉండేది, ఆ డబ్బుల కోసం రకరకాల వ్యక్తులు ఆమె చుట్టూ తిరిగేవాళ్ళు, బంధువులు కావచ్చు, నేను చెప్పిన విధంగా కావచ్చు. తర్వాత ఆ విధంగా క్రైమ్ అయ్యేది. తర్వాత ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆమెను ఇబ్బంది పెట్టి డబ్బుల కోసం అత్తమ్మ వాళ్ళు కానీ వాళ్ళకి కుటుంబ విభేదాలు వచ్చేది. తర్వాత తనకు అక్కడ భర్త కూడా అక్కడ ఉంచొచ్చు కూడా అతను అనుమానించేవాడు ఈమెను. ఈమె నాకే కాకుండా ఇంకెవరు పంపిస్తున్న డబ్బులు ఈమె అతను అనుమానించేవాడు. రకరకాల క్రైము ఈ కోణాలు కనబడేది. మర్డర్స్ కానీ, రేప్స్ కానీ, ఇతర రకరకాల కేసెస్ కానీ. సెక్సువల్ జెల్సీ ఉంటుంది, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉంటాయి చాలా ఉంటాయి. ఇప్పుడు ఆమె అక్కడి నుంచి అతను డబ్బులు పంపించాడు, ఆ డబ్బులు ఏమో దగ్గర పెట్టుకోదు, ఎవరికో ఇంట్రెస్ట్కి ఇస్తుంది, వాడు ఇవ్వడు. అట్లా అది అక్కడ ఏదో ఒక డిస్ప్యూట్. అతను ఈమెకే పంపిస్తాడు, అది తల్లిదండ్రులకు పంపాడు, వాళ్ళు గొడవ పెడతారు, ఇష్యూ ఉంటుంది. అట్లా ఆ విధంగా చూసుకుంటూ పోతే క్రైమ్ అనేది ఎక్కువ దాంతో రిలేటెడ్గా బాగా అయ్యేది. అది మేము చాలా చూసినాం. దీని మీద ఇంకా భిన్న కోణం ఏంటంటే ఈ పోయిన వ్యక్తులు కూడా మామూలుగా పర్మనెంట్ జాబ్ వీసా ఉండదు వాళ్ళకు, వర్క్ వీసా మీద, లేకుంటే కొన్నిసార్లు ఆ వర్క్ వీసా లేకుండా టూర్ వీసా మీద కూడా ఇక్కడ ఏజెంట్లు మోసం చేసి పంపిస్తారు. 2 లక్షలు 3 లక్షలు తీసుకొని వీసా ఇచ్చి పంపిస్తారు అక్కడికి. ఈ టూర్ వీసా మీద వాళ్ళు కొద్ది రోజులు పనిచేసిన తర్వాత వాళ్ళు ఇల్లీగల్గా ఉంటారు. అక్కడ ఇల్లీగల్ ఉంటాయి, అక్కడ వాళ్ళు డిటైన్ కావడం, తర్వాత కేసులలో దొరకకుండా ఉండడం, తర్వాత బయట ఇక్కడ పంపబడటం, ఇక్కడ అప్పు చేసిపోవడం, అప్పు కోసం ఇబ్బంది పడడం, అట్లా రకరకాల ఇష్యూస్ మనకు దృష్టికి వచ్చేది. దీని మీద మేము ఒక 7 ఏళ్ళకి బుక్ తీసినాము. తర్వాత అవగాహన సదస్సు పెట్టాము. మేము రికగ్నైజ్డ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ రికగ్నైజేషన్ తీసి వాళ్ళ దగ్గర నుంచే మీరు వీసా ప్రాసెసింగ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా అవగాహన కలిగించిన. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, ఇట్లా ఫేక్ వీసాలు పంపుతారు అని చెప్పేసి కొన్ని అవగాహన సదస్సులు బాగా పెట్టడం జరిగింది. సార్ ఇప్పుడు 3 రీజన్స్ చెప్పారు. ఒకటి ఫైనాన్షియల్ డిస్ప్యూట్, తల్లిదండ్రుల నుంచి రావచ్చు, కుటుంబ సభ్యులు రావచ్చు, లేదు ఆవిడ డబ్బులు ఇచ్చిన వాళ్ళు రిటర్న్ ఏదో రకంగా ఇష్యూస్. 2 సెక్సువల్ జెల్సీ, అమ్మ ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఎవడైనా కన్నేయచ్చు, లేదా ఆవిడ ఏమైనా దారి తప్పచ్చు. ఫస్ట్ దానికి మీరు అవగాహన కల్పించారు, రెండో దానికి ఎలా మరి సొల్యూషన్ ఏం చేశారు? రెండో దానికి మనం అది పర్టికులర్గా మనం పోలీస్ తరఫున చేసేది ఉండదు. జనరల్గా అదొక సామాజికమైనటువంటి సమస్య. అది పోలీస్ పర్టికులర్ చేసేది కాదు. అది
మన దృష్టికి చూసినని చెప్తున్నాను నేను. అంటే ఏ రేషియో ఎక్కువ ఉంది? ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఎక్కువ ఉందా? ఫైనాన్స్ ఎక్కువ ఉంటుంది, ఫైనాన్స్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఫైనాన్స్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇది అనేది ఈ కుటుంబ వ్యవస్థ ఏ విధంగా పడుతుంది, ఆ డబ్బు గురించి ఏ విధంగా పడుతున్నది అనే విషయాన్ని హైలైట్ చెప్పేసి అన్నట్టు వాళ్ళతోనే కొన్ని సందర్భాల్లో ఒక 2 మీటింగ్లలో చెప్పడం జరిగింది అన్నట్టు ఆ బాధితులతోనే. అంటే నేను ఈ విధంగా నాకు మోసపోయినాను. ఒక ఏజెంట్ ఉంటాడు, ఏజెంట్ ద్వారా మోసపోయిన వ్యక్తి అక్కడ ఇబ్బందులు పడి వచ్చిన తర్వాత అతని వాయిసే మనం ఇప్పించేవాళ్ళం. అట్లా బాధితులతో చెప్పించేవాళ్ళు. మిగతా వాళ్ళకి అవేర్నెస్ ఎట్లా కలగడం. కానీ ఆ ఫేక్ ఏజెంట్స్ ఎంతమంది పట్టుకున్నారండి? 2-3 కేసులు పెట్టేసినాం, 2 కేసులు పెట్టి. కానీ వాళ్ళందరూ స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తే బెస్ట్ కదా, ఎందుకు వెళ్ళరండి? ఏదో అంటే అక్కడ కొంచెం ఉపాధి అయితే ఈజీగా ఉంటుంది, ఆ కరెన్సీలో డబ్బులు ఎక్కువ మిగులుతాయి అని చెప్పేసి. అంటే ఒకరిని చూసి ఒకరు వెళ్తుంటారు, ఒకరు చూసి జనరల్ కూడా వెళ్తూ ఉంటారు అంతే. కోరుట్ల, జగిత్యాల ప్రాంతం, నిజామాబాద్, ఆర్మూరు, నిజామాబాద్, నిర్మల్, పర్టికులర్గా ధర్మపురి, జగిత్యాల ఆ ఏరియా ఎక్కువ పోతుంటారు. సార్ కోరుట్లో మీరు పనిచేసే టైంలో ఒక గ్యాంగ్ ఉండేదండి. పొద్దున్న అంటే దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్ తీసుకోవడం, ఆ గ్యాంగ్ అని మీకు ఐడెంటిఫై అయ్యారా? దుబాయ్ నుంచి వచ్చే వాళ్ళు, గల్ఫ్ నుంచి వస్తున్న వాళ్ళ దగ్గర ఎక్కువ వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర కొట్టడం చేసేవారు కదా కొంతమంది పోలీసుల సహకారంతో. అవును, ఏమో నాకు ఇది ఎప్పుడు ఓకే. కోరుట్ల తర్వాత ఇంకెక్కడికి వచ్చారండి? వేములవాడ. వేములవాడలో మీకు ఏంటి స్వామివారి? అంటే వేములవాడ రొటీన్ డ్యూటీస్, ఆడ పర్టికులర్ స్వామివారి కార్యక్రమాలు, బందోబస్తులు చేసినాము. ఆ తర్వాత డిఎస్పి ప్రమోషన్తో మనం ఇక్కడ భువనగిరికి వచ్చాను నేను. భువనగిరి. ఆ తర్వాత ఇక్కడ హనుమకొండ టాస్క్ ఫోర్స్ నుంచి ఇక్కడికి ఇప్పుడు స్పెషల్ బ్రాంచ్కి వచ్చాను. భువనగిరి మీరు వచ్చేసరికి నయం ఇష్యూ అయిపోయిందంతా? నయీం చనిపోయాడు. ఆ కేసెస్ ఉన్నాయి, సిట్ ఇట్లా ఉందంట. 2017లో వచ్చాను నేను. 2017లో. ఎంతకాలం పని చేశారండి? 1.5 year. 1.5 year. కానీ ఆ స్మెల్ ఇంకా ఉందంటారు కదండి. అంటే ఎవరు ఉంటారు అంత పని చేసిన వాళ్ళు అక్కడ ఇంకా అంటే వాళ్ళ యాక్టివిటీస్ ఉండకపోవచ్చు, కానీ ఆ పర్సన్స్ కొంతమంది ఉంటారు కదా అట్లా. కానీ ఆయన అనుచరులు వాళ్ళ కుటుంబ సభ్యులని పేరు చెప్పి బెదిరించే వాళ్ళ కేసులు ఏమి వచ్చాయి మీకు? వచ్చినాయిగా ఉన్నాయి. అప్పుడు కూడా కేసులు అయినాయి, మేము ఉన్నప్పుడు కూడా అయినాయి. సిట్ ఉన్నప్పుడు కూడా కేసెస్ అయినాయి కొన్ని, మేము ఉన్నప్పుడు కూడా అయినాయి కేసెస్ అయినాయి. అసలు 1000 ఎకరాలు ఏమేయండి? కొన్ని 1000 ఎకరాలు ఉన్నాయంటారు కదా. అది మన పర్టికులర్ అట్లా ఏమైందని మనం చెప్పలేము. బట్ ఆన్ రికార్డ్ అయితే దొరికినది. ఆ సిట్ టీం వాళ్ళు కూడా మొత్తం నోట్ చేసి కోర్టులో కూడా ఇవ్వడం జరిగింది. నాకు డీటెయిల్స్ అయితే చాలా కేసులు అండి. మన భువనగిరిలో మీకు మెమరబుల్ ఏముందంటే? భువనగిరిలో అంటే మెయిన్ ఛాలెంజ్ అయితే నయంది, అది లేదు కాబట్టి. మెయిన్ ఛాలెంజ్ అంటే ఆ స్మెల్స్ మీరు అన్నట్టు. ఆ తర్వాత కూడా వాళ్ళ ఇంకా మిగతా కేసుల అరెస్టులలో కూడా మేము ప్రధాన పాత్ర వహించినాం. ఇది అరెస్టులు కానీ ఆ కేసుల పరిశోధనలో కూడా మేము చాలా వరకు ఇది చేసినాము. ఆడ సెన్సేషనల్ ఇష్యూస్ పెద్దగా ఏం లేకుండే. కాకపోతే నీకు ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ వచ్చాయి, ఎందుకంటే సిటీకి దగ్గర ఉండడం వల్ల ఎక్కువ బాగా వచ్చేది. ఓకే. మేము ఉన్నప్పుడు మహేష్ బాబు సార్ ఉన్నారు, అలా ఎక్కడ ప్రాబ్లం కాకుండా అన్ని ఇష్యూస్ కూడా ఆయన టైంలో కదండి అక్కడ వ్యభిచారం గ్రామాలంతా కూడా రౌండ్ రూల్ అవుట్ చేశారు. మీరు బాగా గుర్తు చేసినారు, కరెక్టే. మేము అది చేసినాము. అన్ని విలేజ్ అంతా ఆయన వాష్అవుట్ చేసి వాష్అవుట్ చేసినారు. ఏ విలేజ్ అండి అది? అది ఒక యాదగిరి గుట్ట దగ్గరనే మనకు మెయిన్గా ఈ భువనగిరి నుంచి యాదగిరి పోయే దారిలో కొన్ని లాడ్జెస్ అవి ఉంటాయి. అక్కడ కొంచెం వ్యభిచారం బాగా నడుస్తుంటుంది అలాగా, దాన్ని బాగా చేసినారు. అది కాకుండా కూడా ఈ బొమ్మల రామారావు దగ్గర కూడా కొంచెం పర్టికులర్గా ఈ బాల కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకు విముక్తి కలగడం వల్ల సార్ చాలా చేసినాడు. చాలా ప్రోగ్రామ్స్ చేసినాం సార్తో, చాలా ఇన్స్పిరేషన్తో. మెట్టుగా ఈ ఇటుక బట్టీలు ఉంటాయి కదా, అక్కడ బాగుండదు సిటీకి సప్లై ఇటుక బట్టీలు. ఆ ఇటుక బట్టీలకి వచ్చినటువంటి వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చే కార్మికులు ఉంటారు కదా, వాళ్ళను అక్కడ ఇబ్బంది పడుతుంటే వాళ్ళ విముక్తి చేయడం, ఆ తర్వాత కొంతమందిని వాళ్ళ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒరిస్సా లాంగ్వేజ్ టీచర్ని పిలిపించి కూడా మనము వాళ్ళకు స్కూల్ లెక్క పెట్టి చేపించడం జరిగింది అన్నట్టు. అట్లా సార్ బొమ్మల రామారావు
ఇష్యూ కాకుండా యాదగిరిగుట్ట దగ్గర పర్టికులర్గా ఒక కమ్యూనిటీ వ్యభిచారం చేస్తున్నారు. వాళ్ళు తరతరాలుగా అదే వృత్తిగా నమ్ముకుంటారు. వాళ్ళలో మార్పు తేవడానికి మీరు సిపి గారు అప్పుడు ఏం చేశారు? మీరు చెప్పినట్టు అది కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయి. అవి పర్టికులర్గా దొమ్మరి బై క్యాస్ట్ అంటారు దానికి. అక్కడక్కడక్కడక్కడే ఉంటాయి. ఆల్ ఓవర్ అక్రాస్ ది తెలంగాణ స్టేట్ కూడా ఉన్నాయి కొన్ని పర్టికులర్ ప్రాంతాల్లో. అయితే ఇక్కడ కూడా ఉండే మేము వాటి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కేసెస్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ కౌన్సిలింగ్కే ఇచ్చినాం వాస్తవానికి. ఎందుకంటే అది ఒక వృత్తిగా చేస్తున్న క్రమం కాబట్టి వాటిని దాని నుంచి మాన్పించాలంటే కేసు ఒకటే పరిష్కారం కాదనుకొని చెప్పడం జరిగింది, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అందులో మార్పు వచ్చిందండి వాళ్ళు? వచ్చింది. ఓన్లీ పోలీస్ కౌన్సిలింగ్ అని నేను మారుతున్న పరిస్థితులు, ఈ జీవన విధానం కూడా చాలామందికి మార్పు వచ్చేసింది. సార్ భువనగిరి తర్వాత హనుమకొండ వచ్చారా? హనుమకొండలో ఏమున్నాయండి ఛాలెంజెస్ మీకు? ఇక్కడ కూడా రౌడీజం కొంతవరకు ఉండేది. ఎక్స్ట్రీమిస్ట్ ప్రాంతంగా ఒకప్పుడు బాగా ఉండి ఆ తర్వాత కొంచెం ఇక్కడ చాలా కేసులు కూడా ప్రాంప్ట్గా డిటెక్ట్ చేసి బాగానే చేసినాం. తర్వాత సోషల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ కూడా మనం తరుణ్ చూసే టైంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. తరుణ్ చూసే టైంలో మెయిన్గా ఇప్పుడు ఇందాక చెప్పిన మర్డర్ కేసు కాకుండా నేను యాజ్ ఏసీపీగా మాకు తక్కువ అవకాశం ఉంటుంది. ఇది ఇంతకుముందు చేసిన నేను కేసు కూడా అది మనకు బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డు వచ్చిన కేసు కూడా అది రేపు, మర్డర్ అండ్ ఎస్సీ ఎస్టీ. ఆ అమ్మాయి ఎస్సీ కాబట్టి అది నాకు ఐఓగా ఏసీపీకి వచ్చింది. సో అదర్వైజ్ మాకు రాదు ఏసీపీలకు. ఎస్సీ ఎస్టీ అయింది కాబట్టి వచ్చింది అన్నట్టు. సో ఇన్స్పెక్టర్ చేసే ఇన్వెస్టిగేషన్లో కూడా మనం చాలా సపోర్టింగ్ చేసినాం. చాలా సపోర్టింగ్ చేసినాం. 2-3 కేసులు కూడా మనకు మంచి కన్విక్షన్ వచ్చినాయి. సార్ సాధారణంగా పోలీసు వర్క్ లోడ్ పెరిగింది, మ్యాన్ పవర్ తగ్గింది, జనాభా పెరుగుతుంది, దాని తగ్గట్టుగానే ప్రజల యొక్క కోరికలు కూడా పెరుగుతున్నాయి. ప్రజల మీద పోలీసుని ఇది కావాలి, అది కావాలి, అన్నీ కావాలి. ప్లస్ మీకు పొలిటీషియన్స్ ఇవి ఉంటాయి. ఇంత నిర్బంధంలో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ కావాలంటే ఏం చేయాలండి? అంటే మనకు ఒకటి ఏంటంటే ఒకటి దానికి టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కానీ అంత టైం లేదు కదా. టైం లేకున్నా మన స్పేర్ చేయాలి, మనం తప్పదు దాన్ని అందుకని ఇంతకుముందు అన్న సెన్సేషనల్ కేసెస్ కానీ ఇంపార్టెంట్ అన్నదాన్ని ఎక్కడ కూడా మనం ఇంకా దాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఓవర్లోడ్లో 10కి న్యాయం చేయలేకపోయినా కానీ అది ఏదైతే ఉన్నాయో కేసెస్ మనం తప్పదు, చేయాలి కూడా. అది చేయక తప్పదు. టైం లేకుంటే నువ్వు సబార్డినేట్స్ వర్క్ ఎక్స్టార్ట్ చేసుకోవాలి. మొత్తం మనం చేయలేకపోయినా కానీ సబార్డినేట్తో మనం వర్క్ ఎక్స్టార్ట్ చేసుకోవాలి. అంతా టైం స్పెండ్ చేయాలంటారు. సార్ హనుమకొండ తర్వాత ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఇక్కడే ఉన్నాయండి మీకు? టాస్క్ ఫోర్స్ ఇది స్పెషల్ బ్రాంచ్. ఇది ఇప్పుడు ఎలక్షన్ కోడ్తో టాస్క్ ఫోర్స్ ఇక్కడికి వచ్చాను. ఓకే. టాస్క్ ఫోర్స్లో ఏం చేశారండి? టాస్క్ ఫోర్స్లో చాలా ఒకటి ఉంది కదండి, ఫేక్ చాలా చేసినాం. ఈ రంగనాథ్ సార్ ఐపీఎస్ సార్ వచ్చిన తర్వాత కూడా అంతమంది తరం చేసే టైంలో కూడా రిమార్కబుల్ జాబ్ చేసినాం. ఎక్సలెంట్. ఇది ఒక మంచి కేసు ఓటర్ అని చెప్పండి. చాలా ఉంటుంది. మనం దాదాపు మన రీసెంట్ సీడ్స్ పట్టుకున్నాం. ఇది కాటన్ సీడ్స్, నకిలీ విత్తనాలు. దాదాపు 12 టన్నుల సీడ్స్ 12 టన్నులు. అంటే సార్ ఆ కేసు ఆర్గనైజ్డ్ క్రైమా లేదు మామూలు ఆర్డినరీ క్రైమా? ఆర్గనైజ్డ్ కొంచెం మనం 5 రాష్ట్రాలలో విన్నాం. ఓకే. ఏది ఆంధ్రప్రదేశ్, ఇటు తమిళనాడు, తర్వాత మహారాష్ట్ర. ఒకసారి చెప్పండి సార్ కేసు, ఆ కేసు గురించి చెప్పు. అంటే మనకు బేసిక్ ఏంటంటే ఇది పత్తి గింజలు ఏదైతే ఉంటాయో అవి మనం జనరల్గా అయితే ఏదైతే రిజిస్టర్డ్ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీ వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ ఈ డీలర్ దగ్గరికి వచ్చి డీలర్ నుంచి రిటైల్ షాప్లోకి వెళ్ళి అమ్ముతుంటారు. అదే మనం కొనుక్కోవాలి. ఓకే. అది కాకుండా వీళ్ళు ఏంటంటే బయట వాళ్ళు ఈ బీటీ విత్తనాలు చేస్తుంటారు. వాటిలో ఏంటంటే మనకు ఈ నకిలీ విత్తనాలు గడ్డి మందు మనం స్ప్రే చేస్తే కూడా గ్లైకోబెట్ ఉంటుంది, గడ్డి మందుది. అది స్ప్రే చేస్తే కూడా ఈ మొక్క చనిపోతుంది, తట్టుకుంటున్నట్టు ఆ గడ్డి చచ్చిపోతున్నట్టు. గడ్డి చచ్చిపోతుంది దాని పక్కన ఉన్నది. అంటే మనకు ఈ కలుపు తీయాలంటే సీజన్లో చాలా ఇబ్బంది. సీజన్లో చాలా ఇబ్బంది, లేబర్ కొరతతోని, డబ్బుల కొరతతోని ఈ కలుపు తీయడం చాలా ఇబ్బంది. కలుపు తీయకపోతే నీ మొక్క పెరగదు. ఓకే. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ విత్తనం తీసుకొచ్చేసి ఈ గడ్డి మందు కొట్టేసి
10 ఎకరాలు 20 ఎకరాలు కూడా అట్లా కౌలు తీసుకొని చేస్తుంటారు. ఎక్కువ ఆదిలాబాద్ జిల్లాలో బాగా చేస్తుంటారు. ఆ క్రమంలో ఈ విత్తనాలు బ్యాండ్ మన దగ్గర ఇది ఇండియాలో ఆ వెరైటీ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతున్నట్టు. అవి ఒకసారి పండించిన విత్తనాలు అవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. దాన్ని బ్యాన్ చేసిన విత్తనాలు మనకి ఇక్కడ రైతులు తెలియక చాలామంది కొనుక్కుంటూ ఉంటారు. ఆ బ్యాన్ చేసిన కొంటారు. ఇదే క్రమంలో వేరే విత్తనాలు కూడా ఇస్తుంటారు. నాసిరకం అంటే దాన్ని శుద్ధి చేయకపోవడం కానీ ఆ విత్తనాలను అవి వాడటం వల్ల క్వాంటిటీ బాగా తగ్గుతుంది. ఒక్కొక్కసారి తేడా వచ్చి నీ ఖాతంతా తగ్గిపోతుంది.